బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో మరో రెండు పార్టీల పొత్తు కుదిరింది. లోక్సభ ఎన్నికలకు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయం దూరంగా ఉండనుంది. ఇక కమల్ హాసన్ తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో భేటీ అయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం తమకు మద్దతిస్తే 2025లో ఒక రాజ్యసభ స్థానం ఇవ్వనున్నట్లు డీఎంకే ఆఫర్ చేసింది. అందుకు కమల్ హాసన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. நாடாளுமன்ற தேர்தல் 2024 திராவிட முன்னேற்ற கழக தலைவர் திரு மு.க. ஸ்டாலின் அவர்களும் மக்கள் நீதி மய்யம் கட்சியின் தலைவர் திரு கமல்ஹாசன் அவர்களும் இன்று 9/3/2024 கலந்து பேசியதில் 2024ஆம் ஆண்டு நடைபெற உள்ள நாடாளுமன்ற பொது தேர்தலில் தமிழ்நாடு மற்றும் புதுச்சேரி உள்ளிட்ட நாடாளுமன்ற தொகுதிகளிலும் மக்கள் நீதி மய்யம் கட்சியின் சார்பில் தேர்தல் பிரச்சார பணிகளை மேற்கொள்வதெனவும் வருகிற 2025ஆம் ஆண்டு நடைபெற உள்ள மாநிலங்களவை அதாவது ராஜ்யசபா தேர்தலில்